జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. సురేష్ గారు, ఇక్కడ వారు అన్నట్లుగా దాని కంటిన్యూటీలో సో 1000 ఏళ్ల విజన్ అంటే నిజంగా ఒక నాయకుడు ఎంత దూరం ఆలోచిస్తున్నారు దేశం గురించి అనేది ఆ 1000 ఏళ్ళు అన్న టర్మ్లోనే అర్థమవుతుంది మనకు. సో వికసిత్ భారత్, ఇప్పుడు ఇక వికసిత్ భారత్ అంటున్నారు. అండ్ 3వ టర్మ్ కూడా మాదే అని కాన్ఫిడెంట్గా చెప్పేశారు, ఎక్కడ శశవిషలు లేకుండా చెప్పేశారు. అండ్ కీలకమైన నిర్ణయాలు ఉంటాయి, అసలు ఎవరు ఊహించని నిర్ణయాలు ఉంటాయి అన్నట్టుగా చెప్పారు. సో హౌ వీ షుడ్ ఎక్స్పెక్ట్ దట్ అండ్ అసలు ఆ విజన్ ఎలా అర్థం చేసుకోవాలి ప్రజలు కూడా? మోదీ గారు ఒక క్లియర్ ఒక 3 కాంపోనెంట్స్ చెప్పారు స్పీచ్లో. ఒకటి ఫస్ట్ 5 years మేము వీళ్ళు చేసిన గడ్డలన్నీ నింపుకోవడానికి, దాని తర్వాత ఫౌండేషన్ వేసాం, ఇప్పుడు బిల్డింగ్ లేపుతాం అంటున్నారు. ఈ బిల్డింగ్ లేపేదేమో నెక్స్ట్ 1000 yearsకి. ఎందుకంటే ప్లానింగ్ ఎప్పుడు 10-20 సంవత్సరాలకు చేయరు. ఒక బిల్డింగ్ కట్టినప్పుడు, రామ మందిరం కట్టినప్పుడు కూడా 1000 సంవత్సరాలు ఉండాలని చెప్పేసి మినిమం ఒక వాళ్ళకి డిటర్మినేషన్ చేసుకున్నారు. అంటే కన్స్ట్రక్షన్ క్వాలిటీ. అంటే సారీ ఫర్ ద అబ్జెక్షన్, వాస్తవానికి 2047 వరకే మనం ఇప్పటివరకు మాట్లాడుకున్నాం. బట్ ఒకేసారి 1000 సంవత్సరాలు అనేసరికి 1000 సంవత్సరాలు బిల్డింగ్ కడతా అని చెప్పట్లేదు, ఫౌండేషన్ వేస్తున్నాం. అదే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ రోడ్ తీసుకోండి, హైవేస్ తీసుకోండి, నేషనల్ హైవేస్. ఇప్పుడు ముంబై ఢిల్లీ కారిడార్ ఒకటి కడుతున్నారు, అన్నీ ఒకటేసారి ఇనాగ్రేట్ చేయట్లేదు కదా, ఫేజెస్లో నడుస్తుంది. సేమ్ థింగ్ విత్ గోల్డెన్ క్వాడ్రిలేటరల్ అన్నారు అప్పుడు. డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్స్, నిన్న నేను ఒక వీడియో చూస్తాను, డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్స్ ఆల్మోస్ట్ 120 వ్యాగన్స్ గుంజుకెళ్తుంది ఒక సింగిల్ ఇంజిన్. అండ్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్. ఎందుకంటే ఈ సెక్టర్స్ కూడా మోదీ గారు చాలా క్లియర్గా ఆయన అర్థం చేసుకున్నారు. ఈ సెక్టర్స్లో ట్రాన్స్పోర్ట్ చేయడానికి, అంటే మీ గుడ్స్ ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి ట్రాన్స్పోర్ట్ చేయాలంటే ఇప్పుడు ఇండియన్ రైల్వేస్ ఎట్లా ఉన్నారంటే, మీరు ఒక ప్యాకెట్, ఒక కంటైనర్ తీసుకుంటే ఇన్ని రోజులు డెలివర్ చేయకపోతే ఫైన్ పడుతుంది ఇండియన్ రైల్వేస్ మీద. దానికోసం వాళ్ళు ఇమ్మీడియట్గా వాళ్ళు ఏం చేస్తున్నారంటే, దాన్ని మీరు ఒక్కొక్కసారి చూసుంటారు, ప్యాసింజర్ ట్రైన్ పక్కన పెట్టి దీన్ని గుడ్స్ ట్రైన్ పంపిస్తారు. దట్ ఈస్ ద రీజన్. ఎందుకంటే ప్యాసింజర్ ట్రైన్ విల్ నెవర్ మేక్ ప్రాఫిట్ ఇన్ ఇండియా. మనం అప్పుడు సబ్సిడీ మీద నడుస్తుంటాం. కానీ ఆ ఒక రియలైజేషన్ రావాలి. వందే భారత్ ట్రైన్స్ తీసుకోండి. ఎందుకు వీళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారుగా, చేయవచ్చు, వాళ్ళు అప్పుడు చేసుకోవచ్చు కదా. ఫస్ట్ టైం వచ్చినప్పుడు నవ్వారు, చూడండి మోదీ గారు అది చేస్తున్నారు ఓన్లీ ఫ్యాషన్, 2 ట్రైన్లు 3 ట్రైన్లు అని చెప్పి. ఎన్ని ట్రైన్లు నాకే కౌంట్ పోయింది ఇప్పుడు, నాకు తెలియదు ఎంత, 25-30 తెలియదు నాకు ఇప్పుడు కూడా. ఆల్మోస్ట్ ఎవ్రీ 2 weeks ఒక కొత్త ట్రైన్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. 1000 విమానాల వరకు వచ్చాము, అదే అంటారు. సో అదే ఇంకోటి మాట చాలా నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది ఏంటంటే, ఆయన ఈ మైనారిటీస్ గురించి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడారు దానికన్నా స్పీచ్లో. మోదీ గారు అన్నారు, మీరు మైనారిటీ అనగానే మీరు ఒక రిలీజియన్ బేస్ నుంచి చూస్తున్నారు. నేను అట్లా చూడట్లేదు. నేను ఒక మహిళలు చూస్తున్నాను. మహిళ, ఆమె మైనారిటీయా లేదా, ఆమె ఏ మైనారిటీ అంటే క్రిస్టియనా, ముస్లిమా, పార్సియా, జైన్ అని చూడట్లేదు. ఐఎమ్ లుకింగ్ ఎట్ ఫ్రమ్ ద కమ్యూనిటీ యాంగిల్ ఆర్ ఫ్రమ్ ద పర్సన్స్ యాంగిల్. ఒక గ్రూప్ అనుకోండి, ఫిషర్మెన్ గురించి మాట్లాడారు. మీరు ఫిషర్మెన్ అనగానే వీళ్ళు మైనారిటీ లేరా దాంట్లో? వాళ్ళకు కూడా ప్రోగ్రామ్స్ పెట్టారు కదా, మత్స్య సంపద ప్రోగ్రామ్ ఒకటి ఉంది వాళ్ళ కోసం. కేరళ తీసుకోండి, కేరళలో చాలా మంది క్రిస్టియన్స్ ఉన్నారు ఫిషింగ్ దాంట్లో బిజినెస్లో. నార్దర్న్ కేరళలో ముస్లిమ్స్ ఉంటారు, హిందువులు కూడా ఉన్నారు. అంటే మీరు మీ స్కోప్ ఏంటంటే, మైనారిటీ అనగానే మీకు ఇదే ఏది హజ్కి వెళ్ళడము, అది ఇది మైనారిటీ స్కాలర్షిప్లు ఇవ్వడము, 4% రిజర్వేషన్ ఇవ్వడం, ఇదే ఉంటుంది. వాళ్ళ ఒక అప్రోచ్ అట్లా ఉంది కాంగ్రెస్ వాళ్ళది. మా అప్రోచ్ అట్లా కాదు. వీ లుక్ అట్ ద సొసైటీ యాజ్ అ హోల్ అంటున్నారు. ఫిషర్మెన్ అని చెప్పారు, దాని తర్వాత ఆయన క్లియర్గా చెప్పారు యానిమల్ హర్డర్స్. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం చూసాం, మన లదాఖ్లో కూడా చైనీస్ వాళ్ళని తరిమి కొట్టింది ఆర్మీని, మన యానిమల్ హర్డర్స్. కాశ్మీర్లో కూడా చూడండి, వాళ్ళు బకర్వాల్స్ వాళ్ళు అటువైపు ఉంటారు, వాళ్ళు టువర్డ్స్ పిఓకే సైడ్ కూడా వాళ్ళు ఆపరేట్ చేస్తారు. కార్గిల్లో వార్ చేయని వాళ్ళే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మనకి, అక్కడ వాళ్ళు కూర్చున్నారని చెప్పి. ఆ కమ్యూనిటీ ముస్లిమ్స్. సో వీఆర్ నాట్ లుకింగ్ ఎట్ ముస్లిమ్స్ పర్ సే ఆర్ క్రిస్టియన్స్. వాళ్ళ కమ్యూనిటీ, ఒక కమ్యూనిటీకి సర్వ్ చేస్తున్న ఆ కమ్యూనిటీలో అందరూ ఉంటారు. సో దట్స్ అన్ ఇంక్లూజివ్ గ్రోత్ అంటారు దాన్ని. మీకు ప్రాబ్లం ఏంటంటే, ఆయన చెప్పారు క్లియర్గా, మేబీ ఉమెన్ అనేది మీకు దాంట్లో కాన్సెప్ట్ లేదు, మీరు ఉమెన్ని మైనారిటీగా చూసుకోరు, మేము ఉమెన్ని మైనారిటీగా చూసుకుంటాం. వీ విల్ లుక్ ఎట్ ఫ్రమ్ దాట్ యాంగిల్, ఆ పర్స్పెక్టివ్ నేను చూసుకుంటా అని చెప్తాను. అదే అడుగుతాను, ఎన్ని రోజులు మీరు సొసైటీలో డివిజన్స్ చేస్తూనే ఉంటారు. ఇప్పుడు దాకా అదే చేశారు కదా. రాహుల్ గాంధీ ఒక ప్లైట్ నుండి దర్గాకి వెళ్తాడు, నెక్స్ట్ డే రాగానే గుడికి వెళ్తాడు, 3వ రోజేమో చర్చలు దిగుతాడు. అంటే ఎక్కడ ఫ్యాషన్ షో ఉంటుందో, ఎక్కడ మార్చుకుంటాడో డ్రెస్ తెలియదు మనకి. యూ హ్యావ్ టు స్టిక్ టు వన్ పాలసీ. ఓకే, అందుకే అన్ని రిలీజియన్స్ రెస్పెక్ట్ చేయాల్సిందే, దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. కానీ మీరు ఓట్ల కోసం మీరు కిషన్ గంజ్కి వచ్చినప్పుడు, అక్కడేమో కిషన్ గంజ్ సెలెక్ట్ చేశారు ఆ రోజు, అస్సాం నుంచి బీహార్కి వచ్చినప్పుడు. ఎందుకు? వెస్ట్ బెంగాల్ నుంచి బీహార్కి వచ్చినాం. మీరు క్లియర్గా యూర్ సెలెక్టింగ్ బికాస్ దట్ కాన్స్టిట్యుయెన్సీ హస్ గాట్ 80% ముస్లిం పాపులేషన్.
మీరు 50% ఉన్న హిందూ పాపులేషన్ ప్లేస్లో ఎందుకు రావట్లేదు, 60% ఎందుకంటే మీకు యు ఆర్ నాట్ షూర్ ఆఫ్ ద లెవెల్ ఆఫ్ రెస్పాన్స్. అది ప్రాబ్లం వీళ్ళదన్నమాట. సో ఇట్లాంటి స్పెసిఫిక్లో మోదీ గారు చాలా తీసుకొచ్చారు. ఇంకొకటి మాట చెప్పారండి, ఓబీసీల గురించి ఎంత పెద్ద చెప్పుకుంటారు కదా. మన సోనియా గాంధీ నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ ఉండే, మొత్తం ఈ హర్ష్ మండర్ వీళ్ళందరు జోకర్లు దాంట్లో ఉన్నారు, యాంటీ నేషనల్స్, వీళ్ళ ఎఫ్సిఆర్ రెగ్యులేషన్స్ వైలేట్ చేసిన వాళ్ళు అందరూ ఆ గ్రూప్లో ఉన్నారు. దే వర్ మోర్ పవర్ఫుల్ దెన్ మన మన్మోహన్ సింగ్ క్యాబినెట్. ఓవర్ రూల్ చేస్తుండే వాళ్ళని. సోనియా గాంధీ వితౌట్ ఈవెన్ హోల్డింగ్ అ కాన్స్టిట్యూషనల్ పోస్ట్ వాస్ హెడింగ్ ఇట్. ఆలోచించండి. అండ్ షీ వాస్ టేకింగ్ పాలసీ డెసిషన్స్. దట్ ఈస్ అ వైలేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఎనీవే దట్ ఈస్ అ సెపరేట్ డిబేట్. కానీ ఆ దాంట్లో కూడా ఒక్క ఓబీసీ ఉన్నారని అడిగారు మోదీ గారు, లేరు. అది సోనియా అప్పుడు ఓబీసీల గురించి మాట్లాడారు. లేకుంటే నేను సర్వే చేస్తాం, మేము అది చేస్తాం, ఇది చేస్తాం, మీ ఉన్నప్పుడు మీరేం చేశారు అది మాట్లాడండి. దట్ ఈస్ వాట్ ద మోస్ట్ బిగ్. సి ఇది మోదీ గారు అన్నారు, హౌ లాంగ్ విల్ యూ కీప్ హార్బరింగ్ హేట్రెడ్. ఎన్ని రోజులు మీరు చెప్పుకుంటే పోతే క్యాన్సల్ కల్చర్ గురించి మాట్లాడారు. క్యాన్సల్ పాలసీ మేమేమో వోకల్ ఫర్ లోకల్ అనగానే మేము క్యాన్సల్ చేసేస్తాం. ఈ క్యాన్సల్ కల్చర్ అంటే కాంగ్రెస్కి ఏ కాన్సెప్టో, ఏ మనిషో, ఏ పాలసీయో వాళ్ళ దాని మీద వాళ్ళకి దెబ్బ తాకుతుందనే తెలంగాణ వాళ్ళు దాన్ని క్యాన్సిల్ చేసి పడేస్తారు. ఇది కాంగ్రెస్ వాళ్ళు. ఇంకోటి అన్నారు, ఆపోజిషన్ కూర్చోవాలని చాలా ప్రేమ ఉన్నట్లుంది. ఇంకోటి రాహుల్ గాంధీ గురించి కూడా జోక్ కొట్టారు ఆయన, ఎన్నిసార్లు ఒక ప్రోడక్ట్ లాంచ్ చేస్తారు, న్యూ అని లాంచ్ చేస్తూనే పోతున్నారు. మనం సబ్బులు చూస్తున్నాం, అప్పుడు సబ్బులు టూత్ పేస్ట్లు చూస్తుంటాం. కొంచెం ఫ్రెష్నెస్ తీసుకురావడానికి న్యూ అంటారు, మళ్ళీ దాన్ని న్యూ రిన్, న్యూ సర్ఫ్ అని తీసుకొస్తారు. ఈ రాహుల్ గాంధీని న్యూ అని చేసి ఒక 20-30 సార్లు ఇప్పుడు దాకా న్యూ చేశారు, కానీ ఈచ్ టైం ఫ్లాప్ అయితేనే వస్తున్నారు. ఏదో ఒక తెలంగాణ గెలవంగానే రాహుల్ గాంధీ క్రెడిట్. రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మన మధ్యప్రదేశ్ ఓడిపోతే ఏఐసిసిలో ఉన్న ఆఫీస్ బాయ్స్ తప్పు. ఇది ప్రాబ్లం. ఇది దిస్ పర్టికులర్ కల్చర్ ఆఫ్ కాంగ్రెస్. ఎందుకంటే మీరు ఆపోజిషన్లో కూర్చోవాలని మీరు డిసైడ్ చేసుకున్నట్లు అని మోదీ గారు అంటున్నారు. అదే ఆ మాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.